తప్పు. నీ కాళ్ళ మీద నిలబడు, తల్లిదండ్రులు ఒప్పించు, హ్యాపీగా వివాహం చేసుకో. అంతేగాని వీటితో కొన్ని రోజులు వాటితో కొన్ని రోజులు దాన్ని పెద్దవాళ్ళుగా అంటారు, నువ్వు చేసే సంసారం కదరా చెప్పని అర్థమైంది ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కనుక గుర్తించి ఎవరిని మోసం చేసుకోవద్దు. ముందున్న వీడియోలో ఆ వ్యక్తి గురించి పరిచయం చేస్తాను కదా, చాలా బాధపడుతున్నాడు. అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మాయి కోసం మంచి ఒకటి గిఫ్ట్ తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ ఆ పార్కులో చూడగానే గుండె బద్దలైపోయి ఏడుస్తూ మరి విషయం తెలియజేస్తున్నాడు. చూడండి, నవ్వే విషయం కాదు. కింద విషయం బట్టి కామెంట్ చేయండి. లైక్స్ కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్ కోసం నేను వీడియో చేయట్లేదు. ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం మీకు గుర్తించి జాగ్రత్త పడతారని ఎవరిని నమ్మొద్దని చెప్తున్నాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. చెప్తున్నా, మీరు మాత్రం ఏ అమ్మాయిని కూడా లవ్ చేయకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఫిబ్రవరి 14th రోజు వ్యాలంటైన్స్ రోజు నా లవర్ కి ఐఫోన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి దగ్గర ఒక 1.5 lakh రూపీస్ దాపడుకున్నా ఫ్రెండ్స్. దాపడుకున్నాక ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ రివ్యూ చెప్తామని వచ్చిన ఫ్రెండ్స్. రివ్యూ చెప్తామని వస్తే నా లవర్ వేరే వంతో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పార్కులనే ఉంది ఫ్రెండ్స్, దాంతో లిప్ లాక్ లా పండిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది, ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని. కానీ ఫస్ట్ బాగా